హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలి ఉంది. సో ఈరోజు మన వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్ ఆల్రెడీ. అరోమెటిసిటీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, స్టీరియో కెమిస్ట్రీ, గ్రూప్ 3 విత్ ప్రీవియస్ బిట్స్. నేను అందులో 2 టాపిక్స్కి మాత్రమే ప్రీవియస్ బిట్ చేశాను. తర్వాత ఆ 2 టాపిక్స్ కూడా ప్రీవియస్ బిట్ చేస్తాను. అరోమెటిసిటీ, స్టీరియో కెమిస్ట్రీ కంప్లీట్ ప్రీవియస్ బిట్స్ చేశాను సార్. అదేవిధంగా కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ గ్రూప్ 3 కూడా ప్రీవియస్ బిట్ చేస్తాను. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ ప్రీవియస్ బిట్ చేశాను. నేను చేయాల్సింది ఓన్లీ గ్రూప్ 3కి మాత్రమే. ఓకేనండి, ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాము. వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, ఇక్కడ నుంచి నేను నేమిడ్ రియాక్షన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ నేమిడ్ రియాక్షన్ సిరీస్లో ఫస్ట్ భాగం వచ్చేసి ఫేవర్స్కి రియాక్షన్. ఫేవర్స్కి రియాక్షన్ అంటే ఎవరైనా చెప్పేస్తారు ఆల్ఫా హాలోకేటోన్స్ నుంచి విత్ కరస్పాండింగ్ ఎస్టర్స్ కానీ యాసిడ్స్ కానీ అమైడ్స్ కానీ వచ్చేస్తని చెప్పేస్తారు. దానికన్నా ఎక్స్టెండబుల్గా ఏంటి డిఫరెన్స్ ఏంటి, దాని మధ్య స్టీరియో కెమిస్ట్రీ ఏంటి, స్టీరియో స్పెసిఫిక్ ఏంటి, రింగ్ స్కెల్టన్ ఎలా మారుతుంది, కాంట్రాక్షన్ ఎలా మారుతుంది, అందులో ఉండే ప్రీవియస్ బిట్స్ ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనండి, ముందు ఒరిజినల్ కాన్సెప్ట్ నేర్చుకుని దాని తర్వాత ఏమైనా దాంట్లో ట్రిక్ ఉందా, లేకపోతే ప్రీవియస్ బిట్స్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ట్రై చేద్దాం. ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఫేవర్స్కి రియాక్షన్ కాల్డ్ యాజ్ ఆల్ఫా haloketones. Alpha haloketones is undergo bases like alkoxides to convert the corresponding esters with change in కార్బన్ స్కెల్టన్. ఆ చేంజ్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, రింగ్ కాంట్రాక్షన్ అవ్వచ్చు, విత్ సమ్ డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట. చేంజ్ ఆఫ్ కార్బన్ స్కెల్టన్ అంటే ఏంటి, సమ్ కార్బన్ చేంజ్ అనవచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే C6H5 CH2 C double bond O CH2 Cl. This is the one of the alpha haloketone. ఇదిగో చూడండి సార్, ఆల్ఫా హాలోజన్ అండ్ it is the ketone. Alpha haloketones undergo in some kind of bases like alkoxide as a base ఏం చేస్తారు సార్ ఇందులో? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OR మైనస్ అండ్ ఆల్కాక్సైడ్ తీసుకొని అనుకోండి సార్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెథనాల్ అనుకోండి సార్. OCH3 మైనస్ అనుకోండి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెథనాల్ సాల్వెంట్ రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎథనాల్ అనుకుంటే ఆల్కాక్సైడ్ అనేది R అనేది ఇథైల్ అనుకుంటే ETOH ఇస్ ద సాల్వెంట్ అవుతుంది. అది తర్వాత మనం స్టెప్ మెకానిజంలో చూద్దాం అనమాట. ఓకేనండి, ఇక్కడ ఏమవుతుంది సార్, ఆల్ఫా హాలోకెటోన్స్ అనేవి ఎలా మారుతాయి కరస్పాండింగ్ ఎస్టర్స్ అన్నా చూద్దాం. ఇందులో చూద్దాం, మెకానిజం చూసినప్పుడు చూద్దాం. అదేవిధంగా ఇది ఒక రింగ్ ఏంటి సైక్లిక్ కాంపౌండ్ తీసుకుందాం. ఇదేంటి ఆల్ఫా హాలోకెటోన్స్ విత్ లీనియర్ లింక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి సార్, ఆల్ఫా హాలోకెటోన్ లైక్ సైక్లిక్ కాంపౌండ్స్లో ఎలా జరుగుతుంది. దిస్ ఇస్ ద ఆల్ఫా హాలోకెటోన్ ఆఫ్ సైక్లిక్ రింగ్ అనమాట. ఇందులో కూడా జరగవచ్చు కదా సార్, ఛాన్స్ అనేది ఇందులో కూడా ఉంది కదా. ఇలా 2 ఛాన్స్ ఉన్నాయి కదా సార్ మనకి. ఓకేనండి, ఇందులో ఇక్కడ బేసెస్ అనేవి ఏమైనా ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కాక్సైడ్ అయితే ఎస్టర్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ RNH- అనేది బేస్గా యాక్ట్ చేసింది అనుకోండి సార్. దిస్ ఇస్ ద బేస్గా యాక్ట్ చేసింది అనుకోండి. ఫర్దర్ ప్రోడక్ట్ ఏమొస్తుంది సార్, అమైడ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NaOH మైనస్ అనేది బేస్గా యాక్ట్ చేసింది అనుకోండి. కరస్పాండెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. బేస్ మారిపోతూ ఉంటే కరస్పాండింగ్ యాసిడ్ మారిపోతూ ఉంటుంది అనమాట. కరస్పాండెంట్ కాంపౌండ్ మారిపోతుంది అనమాట. ఓకేనండి, ఇది ఎలా తెలుస్తుంది అంటే మన మెకానిజంలోకి వెళ్ళిపోతే తెలిసిపోతుంది సార్. ఏంటి మెకానిజం? ఫస్ట్ దాన్ని చూద్దాం. మెకానిజంలో ఫస్ట్ దాని మెకానిజం ఎలా వస్తుంది సార్, బేస్ యొక్క నేచర్ ఏంటి సార్, ఇట్ అబ్స్ట్రాక్ట్ ద ఆల్ఫా హైడ్రోజన్. చూడండి ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఎలా ఉందో, ఎక్కడ ఉందో. దిస్ ఇస్ నాట్ ద ఆల్ఫా హైడ్రోజన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్. మనం ఆల్రెడీ ఆల్ఫా హాలోకెటోన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ బేస్ అనేది ఏం చేస్తుంది సార్, స్ట్రాంగ్లీ ఎస్డీకి ఉన్న దగ్గర హైడ్రోజన్స్ లాగుతుంది అనమాట. ఒకటి స్ట్రాంగ్లీ ఎస్డీకి ఏదనుకోవచ్చు సార్, ఇట్ ఇస్ అడ్జసెంట్ టు ఫినైల్ బెంజీన్ రింగ్ అండ్ CO కాబట్టి దట్ ఈస్ ద స్ట్రాంగ్ ఎస్డిక్ అనమాట. సో ఇక్కడ అనేది H అనేది అబ్స్ట్రాక్ట్ అయ్యి ఏమవుతుంది సార్, కార్బానియన్ ఫామ్ అవుతుంది లైక్ దిస్, ఇలా CH మైనస్. ఓకేనండి, దేర్ COCH2Cl అలా రాస్తాం. ఓకేనా, మనం ఆ బేసిక్ తెలియాలి మనకి.
కార్బన్ హైడ్రోజన్ అనేది ఎక్కడి నుంచి అబ్స్ట్రాక్ట్ అవుతుంది అనేది హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్లీ ఎసిడిక్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకుంటే దట్ ఈస్ ద వీక్ బేస్ కాబట్టి వీక్ బేస్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ బేస్ లాక్కుంటుంది. స్ట్రాంగ్ ఎసిడిక్ కార్బన్ ఎక్కడ ఉందో అక్కడ లాక్కుంటుంది అనమాట. ఓకేనా? అలా ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ ఆల్ఫా హాలోకేట్ అనేది ఇక్కడ రిలీవింగ్ గ్రూప్గా మారి ఈ దిస్ లైక్ ఇలా జరిగి ఈ క్లోరిన్ అనేది బయటికి పోతుంది సార్. అప్పుడు ఏమవుతుంది సార్, ఇట్ ఫార్మ్స్ ద ట్రాన్సియెంట్ ప్రోపేన్ రింగ్ అంటారు సార్. ప్రోపేన్ రింగ్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది సార్, C6H5C ఇది ఎలాగ ఉంటుంది చూడండి సార్. ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన పైకి రాద్దాం C+O. ఇక్కడ రింగ్ ఫామ్ అయినటువంటి ఈ కార్బన్కి మధ్య ఒక సైక్లోప్రోపేన్ రింగ్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ హెచ్ ఉంది కదా సార్, ఇక్కడ రాజేస్తాం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి OR మైనస్ అనేది అటాక్ అవుతుంది. ఎలా అటాక్ అవుతుంది సార్, దట్ ఈస్ ద నెగిటివ్ చార్జ్. ఇక్కడ ఏమో పాజిటివ్గా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచి పాజిటివ్ డెవలప్ అవుతుంది సార్, ఫ్రమ్ కార్బోనైల్ కాంపౌండ్. ఇక్కడ స్ట్రాంగ్లీ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. అప్పుడేమో ఇది ఇక్కడ అటాక్ అయితే అప్పుడు ఏమవుతుంది సార్, ఫైనల్గా C6CHCO మైనస్ మన అటాక్ అయినటువంటి OR. నెక్స్ట్ CH2 యాజ్ ఇట్ ఈస్ ప్రోపేన్ రింగ్ అయిపోతుంది. ఇప్పుడు రింగ్ అనేది కార్బన్ కాంపౌండ్ అనేది క్లియర్ అవుతుంది సార్. ఎలా క్లియర్ అవుతుంది అంటే లైక్ ఇలా ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఇలా క్లీవ్ అయ్యి లైక్ ఈ బాండ్ క్లీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఈ బాండ్ క్లీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏ బాండ్ క్లీవ్ అవుతుంది అనేది మనం ఎలా తెలుస్తుంది సార్, మళ్ళీ ఇక్కడ రెండు ఛాన్స్ కూడా రాద్దాం. ఫస్ట్ ఛాన్స్ ఏదంటే ఫస్ట్ ఛాన్స్ ఇది అనుకోండి సార్. ఎలా అవుతుంది, C6CH అప్పుడు ఎలా బాండ్ బ్రేక్ అవుతుంది సార్, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా ఎలా ఫామ్ అవుతుంది సార్, కార్బన్ కదా, ఈ బాండ్ బ్రేక్ అవుతుందంటే ఇలా బ్రేక్ అయింది అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ CH మైనస్, దేర్ఫోర్ ఈ యాసిడ్ ఇలా ఉంటుంది CH2. నెక్స్ట్ ఈ బాండ్తో మనకు పని లేదు కదా సార్, ఇంకా ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఇది సెకండ్ ఛాన్స్ ఇది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిపేయండి, మీకు కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ ఛాన్స్లో ఇది ఎలా ఏమవుతుంది సార్, ఇది ఇక్కడ కార్బన్ ఫామ్ అయ్యి నెక్స్ట్ CH2 C డబుల్ బాండ్ OR, దట్ ఈస్ ద ఎస్టర్. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకున్నటువంటి మిథనాల్ ఇక్కడ ఉంటుంది కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ OCH3 ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి సార్, ఇక్కడ CH3OH ఉంటుంది అనమాట. దట్ ఈస్ మిథనాల్, అందులో H+ అనేది ఇక్కడ యాడ్ అయ్యి న్యూట్రలైజ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఇక్కడ RO ఉంది OR మైనస్ యాడ్ చేసాం కాబట్టి ROH ఇస్ ద వన్ ఆఫ్ ద సాల్వెంట్ అనమాట. ఆ సాల్వెంట్ దగ్గర ఉన్న H+ అనేది ఇక్కడ దీని ఫైనల్ ఇక్కడ ఉన్నటువంటి దాని కార్బన్ న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. అంతకన్నా ముందు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది కదా సార్, ఇదేంటి ఆ ఛాన్స్ ఏంటి, ఇలా అనమాట. నెక్స్ట్ ఛాన్స్ ఇది ఇలా ఉంది కదా, ఆ ఛాన్స్ కూడా రాద్దాం. ఛాన్స్ 2 C6H5. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ కార్బన్ కాదు కదా, అటుపక్క కార్బన్ ఫామ్ అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, యాసిడ్గా CH2. ఓకేనా సార్? ఎలా ఫామ్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఇటుపక్క మనం సెకండ్ ఛాన్స్ కదా డిస్కస్ చేస్తున్నాం. దేర్ఫోర్ ఇక్కడ యాసిడ్ ఉన్నటువంటి ఇక్కడ మారదు. మళ్ళీ ఇది చూడండి, చరిపిస్తున్నాను నేను. నెంబర్ 1 చరిపిస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆల్రెడీ నెంబర్ 1 ఫామ్ అయిపోయింది. తర్వాత అటుపక్క ఫామ్ అవుతుంది CH2 మైనస్ వైపు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్ దగ్గర యాసిడ్ CH కదా, CH C డబల్ బాండ్ OR అంతే కదా సార్. తర్వాత ఉన్నది ఏంటి, యాసిడ్ ఆ బాండ్ క్లీవ్ అయిపోతుంది కాబట్టి CH2 మైనస్. ఇది ఒక ఛాన్స్, ఇది ఒక ఛాన్స్. ఓకేనా? ఇదొక యాసిడ్, ఇదొక యాసిడ్. తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి, మిథనాల్లో ఉన్నటువంటి H+ అనేది ఇది న్యూట్రలైజ్ చేసేస్తుంది అనమాట. ఈ కార్బన్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. అంతకన్నా ముందు విచ్ ఇస్ ద మేజర్ అనుకోవచ్చు. ఫస్ట్ ఛాన్స్ మేజరా, సెకండ్ ఛాన్స్ మేజరా అనుకుంటే ఏం చెప్పొచ్చు సార్, దిస్ ఇస్ ద ఆర్డినరీ కార్బోకార్బోనియన్, దిస్ ఇస్ ద బెంజైల్ కార్బోకార్బోనియన్. ఆబ్వియస్లీ బెంజైల్ కార్బన్ is the stable. Benzyl carbon is stable. Therefore this is the our final product. అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ ఫర్దర్ స్టెప్ రాస్తున్నాను నేను. ఇక్కడ H+ అనేది ఇక్కడ ఉన్న H+ అనేది దీన్ని న్యూట్రలైజ్ చేస్తే CH2, దట్ ఈస్ ద CH2CO. ఫైనల్ ప్రోడక్ట్ రాస్తాను చూడండి. క్వశ్చన్ మార్క్ వేసాను కదా, అక్కడ ఏమైంది, C6H5 CH2 అంతే కదా సార్. ఇక్కడ ఉన్నది రాస్తున్నాను, స్టేబుల్ ప్రోడక్ట్ రాస్తున్నాను, అన్స్టేబుల్ రాయట్లేదు. CH2COOR చూడండి. ఫైనల్ ప్రోడక్ట్ ఏమైంది, విత్ చేంజెస్ కార్బన్ స్కెల్టన్ అయింది కదా. చూడండి ఇక్కడ ఇలా అయిందా, చూడండి ఇక్కడ ఉన్న CH2 అనేది ఇక్కడికి వచ్చింది. చేంజింగ్ కార్బన్ స్కెల్టన్ అనుకోవచ్చా. అదేవిధంగా RNH అయితే ఇక్కడ ORNH వస్తుంది, అదేవిధంగా OH అయితే OH వస్తుంది అనమాట. ఓకేనా? అక్కడ ఎమైడ్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ బేస్ మారిపోతుంటే మారిపోతుంది అనమాట.
ఓకేనా. దిస్ ఈస్ ద నార్మల్ ఆల్ఫా హాలో కీటోన్. ఇప్పుడు మనం సైక్లిక్ హాలో కీటోన్ యొక్క మెకానిజం చూద్దాం. ఓకేనా, ఇది ఓకే కదా, ఇది ఓకే కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి స్నాప్ దెన్ డూ ఇట్. ఓకే, మన మెకానిజం ఇంపార్టెంట్. ఆ మెకానిజంలో కార్బన్ అనేది విచ్ ఇస్ ద స్టేబుల్ అనేది మనం చూసుకోవాలన్నమాట. కార్బన్ ఏ కార్బన్ స్టేబుల్ మనం చూసుకోవాలి. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఆల్ఫా హాలో కీటోన్ చూద్దాం. లీనియర్ టైప్ ఆల్ఫా హాలోకీట్ చూసాం. ఇప్పుడు సైక్లిక్ మాలిక్యూల్ నుండి ఆల్ఫా హాలోకీట్ చూసాం. ఏది చూసుకున్నా మనకి ఏంటి, ఫస్ట్ ఏంటి, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్. ఎక్కడ ఉంది సార్ ఆల్ఫా హైడ్రోజన్, దిస్ ఇస్ ద ఆల్ఫా హైడ్రోజన్. కాబట్టి అక్కడి నుంచి ఫామ్ అయ్యి కార్బన్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది ఇలా, లైక్ COCl. ఓకేనా, ఇది కార్బన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్నల్ అరేంజ్మెంట్ జరుగుతుంది సార్, ఇంటర్నల్ కన్వర్షన్ జరిగి ఇలా లీవింగ్ గ్రూప్ అనేది పోయినట్లయితే దట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ సైక్లోప్రొపనోల్ రింగ్ ఏర్పడుతుంది అనమాట. లైక్ ఇలా CO అండ్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి OR అనేది అటాక్ అవుతుంది. ఇక్కడ ఎందుకు OR అటాక్ చేస్తానంటే ఇది హైలీ న్యూక్లియో పాజిటివ్ కాబట్టి ఇక్కడ అనేది ఇక్కడ పాజిటివ్ జనరేట్ అయ్యి ఇక్కడ నెగిటివ్ అనేది ఏర్పడుతుంది అన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది సార్ ఇక్కడ, therefore ఇక్కడ O-OR. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇందాక కన్వర్ట్ చేసాం చూడండి సార్, ఇక్కడ కన్వర్ట్ చేసాం కదా, మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఛాన్స్ ఉన్నాయి. ఇది ఒక ఛాన్స్, ఇది ఒక ఛాన్స్ అన్న. ఫస్ట్ ఛాన్స్ చేసినట్లయితే ఏదో ఒక ఛాన్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఛాన్స్ అనుకోండి సార్, ఏమవుతుంది అప్పుడు, యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాయండి. అప్పుడు ఏమైంది, ఇది ఫామ్ అవుతుంది కదా, ఇది ఫామ్ అవుతుంది కదా. ఇది చూడండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం, మళ్ళీ ఒక షేప్ రప్పిద్దాం. ఇక్కడ అనేది మైనస్ ఏర్పడుతుంది. ఇలా కదా కన్వర్ట్ అవుతుంది సార్. ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, COOR, ఈ బాండ్ క్లీవ్ అయిపోయి ఇక్కడ H- అయింది. తర్వాత మెథనాల్ వేస్తాం, అప్పుడేమో ఇక్కడేమో H+ అనేది న్యూట్రలైజ్ అయిపోద్ది. దిస్ ఈజ్ అవర్ కాంపౌండ్. దీన్ని నీట్గా రాసినట్లయితే ఇలా కదా, COOR. ఓకేనా, ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది, 6 మెంబర్ నుంచి 5 మెంబర్ రింగ్స్కి వెళ్తుంది, మారిపోయిందా. ఓకేనా, అర్థమవుతుంది సార్. అండ్ అనదర్ ఛాన్స్ కూడా సేమ్ మాలిక్యూల్ కదా వస్తుంది సార్, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద సిమెట్రికల్ స్కెలిటన్ అనమాట. సిమెట్రికల్ ఆల్ఫా హాలో కీటోన్ కాబట్టి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ కార్బానియన్స్. ఇక్కడ కార్బానియన్ ఒకే సేమ్ టైప్ ఆఫ్, ఇక్కడ కార్బానియన్ ఒకే సేమ్. ఓకేనా, ఇలా అన్సిమెట్రికల్ ఆల్ఫా కీటోన్లో మార్చినప్పుడు మాత్రమే మనం స్టెబిలిటీ ఆఫ్ కార్బానియన్ చెక్ చేసుకోవాలి. దిస్ టైప్ ఆఫ్ సిమెట్రికల్ సైక్లో ఆల్కేన్స్ ఆల్ఫా కీటోన్స్లో మనం దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. సిమెట్రికల్ మనం డిఫరెన్స్ చూసుకోవక్కర్లేదు. మనం చూసుకోవాల్సిందల్లా అన్సిమెట్రికల్ ఆల్ఫా హాలో కీటోన్స్లో మాత్రమే మనము కార్బన్ యొక్క స్టెబిలిటీ చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం కన్వర్షన్ తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఆబ్వియస్లీ ఇక్కడ నో పాసిబిలిటీ కాబట్టి 2 ప్రోడక్ట్స్ కూడా అదే, నెంబర్ 1 కన్వర్షన్లో కూడా అదే వస్తుంది, నెంబర్ 2 కన్వర్షన్లో కూడా అదే వస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఫేవర్స్కి రియాక్షన్ విత్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ వరకు చెప్పి సాపేస్తారు. తర్వాత ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ అబౌట్ ద జెమినల్ డైహాలోజన్ ఉన్నప్పుడు ఎలా ఏంటి, జెమినల్ డైహాలో కీటన్స్ ఉన్నప్పుడు ఛాన్స్ ఏంటి, వాట్ ఈస్ ద స్టీరియో స్పెసిఫిసిటీ ఇన్ ద ఫేవర్స్కి రియాక్షన్ చూద్దామా. ఆ 2 ఛాన్సెస్ చూస్తే మనం కంప్లీట్ ఫేవర్స్కి రియాక్షన్ చూసినట్టు. తర్వాత మనం ప్రీవియస్ చెక్ చేద్దాం. ఓకేనా సార్, ఫర్దర్ ఫేవర్స్కి ఏంటి అంటే దాని స్టీరియో స్పెసిఫిక్నెస్ అనేది మనం కొనుక్కోవాలి. అదేవిధంగా డిఫరెంట్ హాలోజన్స్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి. ఓకేనండి, ముందు ఇది చూద్దాం, తర్వాత స్టీరియో స్పెసిఫిక్ కాంపౌండ్స్లో ఎలా ఫేవర్స్కి రియాక్షన్ జరుగుతుందో చూద్దాం. ఓకేనండి, ఎలా జరుగుతుందో చూడండి సార్. ఇక్కడ 2 రకాలైన డైహాలైడ్స్ ఇచ్చాం. ఒకటేమో ఆల్ఫా జెమ్ డైహాలో కీటోన్స్ ఇచ్చాం, ఒకటేమో విసినల్, దట్ ఈస్ ద వికినల్ ఆర్ విసినల్ డైహాలో కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఎలా అవుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది జెమ్ డైహాలైడ్ ఆల్ఫా హాలో కీటోన్ అనమాట, డైహాలో కీటోన్ అనమాట.
యాసిడ్ మన బేసిస్ ఉన్నాయి కదా, 3 టైప్స్ ఆఫ్ బేసిస్. ఆల్కాక్సైడ్ అనేది బేసిక్ యాక్ట్ చేస్తే యాసిడ్ వస్తుంది. ఎమిన్ అనేది బేసిక్ యాక్ట్ చేస్తే అమైడ్ వస్తుంది. OH మైనస్ ఈజ్ ద బేస్ యాక్ట్ చేస్తే యాసిడ్ వస్తుంది అనమాట. మనం ఏదో ఒక దాన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది సార్, అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ అనగానే ఏంటి, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్. అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎక్కడ జరుగుతుందో చూసుకోవాలి మనం. ఆల్ఫా హైడ్రోజన్ ఎక్కడ ఉంది సార్ చూడండి, ఆల్ఫా హాలోజన్ పక్కన ఉందని ఆల్ఫా హైడ్రోజన్ అనుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇది స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే మనకి కార్బానియన్ ఫామ్ అవుతుంది. కార్బానియన్ ఫామ్ అయినప్పుడు చూడండి సార్ జాగ్రత్తగా ఎక్కడ ఫామ్ అవుతుంది, సి, ఓకేనా, సి డబుల్ బాండ్ ఓ, దిస్ ఈస్ ద కార్బానియన్, ఓకేనా. కార్బానియన్ యాసిడ్ మళ్ళీ బిఆర్ హెచ్, దిస్ ఇస్ జెమ్ డైహాలైడ్నెస్ అనమాట. జెమ్ డైహాలైడ్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా బెస్ట్ రిలీవింగ్ గ్రూప్గా ఉంటుంది. కాబట్టి ఇలా జరిగినట్లయితే ఇలా ఏర్పడుతుంది అనమాట. మళ్ళీ మనకి సైక్లోప్రోపెన్ రింగ్ అనేది ఏర్పడుతుంది. సైక్లోప్రోపెన్ రింగ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి సార్ ఒకసారి, సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ సి, ఇక్కడ సిహెచ్, ఓకేనా, ఆర్, నెక్స్ట్ ఇది, ఓకే అండి. మళ్ళీ సేమ్ సి దగ్గర బిఆర్ హెచ్, ఓకే అండి. దిస్ ఈస్ ద సైక్లోప్రోపెన్ రింగ్, ఓకేనా. సైక్లోప్రోపనాన్ రింగ్ అనమాట, వన్ ఆఫ్ ది ప్రొపెన్ రింగ్. అది ఫర్దర్ రియాక్షన్లో మనకి ఏం జరుగుతుంది, OR మైనస్ అనేది రియాక్ట్ అవుతుంది. అది చూద్దాం. అంతకన్నా ముందు విసినల్ డయాగ్రామ్స్లో ఎలా జరుగుతుంది, ఎలా ప్రొపెన్ జరుగుతుంది, ఎలా అక్కడ కార్బన్ ఏర్పడుతుందో చూద్దాం. దిస్ ఇస్ ద విసినల్ టైప్ ఆఫ్ రింగ్ అనమాట. విసినల్ జెమ్ డైహాలైడ్నెస్ మనకు తెలుసు కదా, కార్బన్ 3 కార్బన్స్ చైన్లో డిఫరెంట్ కార్బన్స్ హాలోజన్స్ ఉంటే దాన్ని విసినల్ టైప్ అని అంటాం. ఒకే కార్బన్ మీద ఉంటే మనకి హాలోజన్స్ ఉంటే దాన్ని జెమ్ డైహాలైడ్స్ అంటాం. వాట్ విల్ బి హ్యాపీ ఇన్ ద విసినల్ డైహాలైడ్స్ చూసుకుంటే మళ్ళీ అగైన్ ద కార్బానియన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ కార్బానియన్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్కడ ఆల్ఫా హైడ్రోజన్, ఇక్కడే కదా ఆల్ఫా, ఇదే కదా ఆల్ఫా హైడ్రోజన్ అనుకోవచ్చు. స్ట్రాంగ్ కదా, కార్బన్ అటాచ్ అనేట్టు ఉంది దాన్ని విత్, కాబట్టి ఇక్కడ కార్బానియన్ ఏర్పడుతుంది. చూడండి, సి డబుల్ బాండ్ ఓ, సి మైనస్ అగైన్ ఆర్, ఓకేనా, సి మైనస్ ఆర్, ఇక్కడ ఉన్నటువంటి బ్రోమిన్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి రాసాం కాబట్టి పైన కార్బానియన్ పెట్టి అది కదా అబ్స్ట్రాక్ట్ అయింది బిఆర్. నెక్స్ట్ మళ్ళీ సి, ఇక్కడ ఉన్న యాసిటీస్ మనం రాసేస్తాం, సిబిఆర్ సిహెచ్2 ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ ఏంటి, బెస్ట్ రిలీవింగ్ గ్రూప్ అనగానే ఇది ఎలా ఫామ్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. అప్పుడు వచ్చే రింగ్ ఏంటి సార్, సేమ్ రింగ్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి పని మీరు, సేమ్ రింగ్ వస్తుంది. సి డబుల్ బాండ్ ఓ, సి 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 సి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ బిఆర్, ఓకేనా. ఇక్కడ ఏమైతుంది సార్, సిహెచ్2, ఓకేనా. ఇక్కడ ఏంటి, సేమే కదా, ఇక్కడ హెచ్ ప్లేస్లో ఆర్ ఉంది అంతే తేడా, ఓకేనా. ఈ స్కెలిటన్ మళ్ళీ సేమ్, ఇక్కడ హెచ్ ప్లేస్లో ఒక ఆల్కైల్ గ్రూప్ ఉందన్నమాట. సేమ్ స్కెలిటన్ అనమాట. సేమ్ స్కెలిటన్ అయినప్పుడు మనం చూసుకోండి జాగ్రత్తగా. సేమ్ స్కెలిటన్ అయినప్పుడు సేమ్ ఇది చేసిన అదే ఒకటి, ఇది ఒకటి కదా, 1 అనుకోవచ్చు. సేమ్ టైప్లో OR మైనస్ రియాక్ట్ చేయండి. OR మైనస్ అనేది ఎప్పుడు రియాక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్నెస్ క్రియేట్ అయిన తర్వాత ఇదేమో ఇలా రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది సార్, సి డబుల్ బాండ్ ఓ దగ్గర మనకి ఇక్కడ అటాక్ అవుతుంది, ఓఆర్. నెక్స్ట్ ఇక్కడ సి మళ్ళీ యాసిడ్ రాసేస్తాం, సిఆర్బిఆర్, ఓకేనా. రెండు ఒకటే కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్స్ ప్లేస్లో ఇక్కడ స్టార్టింగ్ రియాక్టెంట్లో మనం ఆల్కైల్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ స్కెలిటన్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఆర్బిఆర్, నెక్స్ట్ ఇది సిహెచ్2, ఓకేనా సార్. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఏంటి సార్, ఛాన్స్ అనగానే మళ్ళీ ఏంటి, ఇక్కడ ఎలా జరుగుతుంది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎలా జరుగుతుంది సార్, కన్వర్షన్ అనేది జనరల్గా ఇందాక మనం చూసినప్పుడు నార్మల్ 1 హాలో కీటోన్ చూసినప్పుడు మనకి ఏమైంది, కార్బానియన్ స్టెబిలిటీ ప్రకారం చూసుకోవాలి. ఇక్కడ చూడండి సార్, ఇంకొక రిలీవింగ్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చేసుకుని ఇది ఇలా, ఇక్కడ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఏర్పడుతుంది సార్. వెన్ ద డైహాలోకీటోన్స్లో ఫేవస్ క్రియేట్ చేసినట్టు జరిగినట్లయితే టు ఫార్మ్ ద ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇలా చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. -Br అనేది మళ్ళీ ఏర్పడిపోయింది అనుకోండి సార్, ఏమవుతుంది ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఎలా రాస్తాను, సి డబుల్ బాండ్ ఫామ్ అయింది, సి డబుల్ బాండ్, ఇక్కడ సిహెచ్2 అంతే కదా, సిహెచ్2, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ బిఆర్ పోయింది, ఒక ఆర్ ఉంటుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ సి డబుల్ బాండ్ ఓఆర్, ఓకేనా. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్, ఓకేనండి. ఇలా వన్ ఆఫ్ ద
వన్ ఆఫ్ ద ఎక్స్టెండబుల్ ఫేవర్స్కి రియాక్షన్ అనుకోవచ్చు ఇది. when treated with the gem dihaloketones and vicinal dihaloketones, we will get Favre's reaction. After that we will get the alpha beta unsaturated compound. ఇది ఇలా ఏర్పడుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ సేమ్ కార్బోహైడ్రేట్ సేమ్ సైక్లోప్రోపెనైన్ రింగ్స్ వస్తే మనం అటాక్ చేసినప్పుడు మనం మార్చుకోవాలన్నమాట. ఓకేనా. ఒకవేళ అన్సిమెట్రికల్ వచ్చింది అనుకో మళ్ళీ డిఫరెంట్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎప్పుడు కూడా అన్సిమెట్రికల్ జెమ్ డైహాలైడ్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్స్ మారుతాయి కానీ ఇక్కడ సైక్లోప్రోపెన్ రింగ్ మాత్రం మారదు. అన్ని కార్బన్ల దగ్గర సేమే ఉంటాయి. వాళ్ళు సేమ్ ఆర్ ఉంటుంది, సేమ్ బిఆర్ ఉంటుంది, సేమ్ హెచ్లో ఉంటాయి, సేమ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. అలాంటప్పుడు కన్వర్షన్ అనేది ఇలా జరుగుతుంది. అప్పుడు అలాంటప్పుడు ఏం ఏర్పడుతుంది సార్? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఓకేనా. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. దాని తర్వాత స్టీరియో స్పెసిఫిటీ ఎక్కువ మనం కాంపిటేటివ్ బిట్స్లో ఇక్కడ స్టీరియో స్పెసిఫిక్నెస్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. చూద్దామా, నేను చేర్పిస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి స్నాప్ దెన్ డూ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇది ఎలా ఉంచుతాను, ఆ పైన ఉంచుతాను చూడండి. ఓకేనా సార్. స్టీరియో స్పెసిఫిసిటీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరియో స్పెసిఫిక్నెస్ అని అంటున్నాం. స్టీరియో స్పెసిఫిసిటీ. ఓకేనా సార్. ఇలా కాంపౌండ్స్ ఇచ్చాడు సార్. ఓకేనా. ఇలా CH3 H C డబుల్ బాండ్ O CH3 Cl. ఓకే. మళ్ళీ CO CH3 Cl CH3 H. వీటి మీద ఫేవర్స్ రియాక్ట్ జరిగితే ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ OR మైనస్ అయితే ఒకటి ఏర్పడుతుంది, RH మైనస్ అనేది బేస్గా యాక్ట్ చేస్తే ఒకటి ఏర్పడుతుంది, OH మైనస్ బేస్గా యాక్ట్ చేస్తే ఒకటి ఏర్పడుతుంది. ఇక్కడ యాసిడ్, ఇక్కడ అమైడ్, ఇక్కడ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. మనం మాట్లాడుకున్నది ఏంటి? సేమ్ మెకానిజం, మళ్ళీ సేమ్ మెకానిజం ఏర్పడుతుంది. ఏ మెకానిజం ఏర్పడుతుంది? ఫస్ట్ టైం వచ్చి కార్బన్ ఎక్కడి నుంచి పోతుంది సార్? ఇక్కడి నుంచి పోతుంది, అంతే కదా. ఐ మీన్ కార్బన్ అబ్స్ట్రాక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది సార్? ఇదే కదా ఆల్ఫా కీటోన్. ఇక్కడ ఉన్నదే కదా సార్ మనకి ఆల్ఫా హ్యాలో కీటోన్. ఇక్కడ ఉంది కదా మనం బేస్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. బేస్ అబ్స్ట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇది హ్యాలోజన్గా బయటికి పోయి ఇక్కడ సైక్లోప్రోపెన్ రింగ్ ఏర్పడి మనకి ఫర్దర్ రింగ్ వస్తుంది. మనం ప్రతిసారి మెకానిజం వేసుకోకూడదు. 2-3 మెకానిజం చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్ ప్రోడక్ట్ డిజైన్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది సార్? ఇక్కడ మనం చూసుకోవాల్సింది వాటి యొక్క పొజిషన్స్. వన్ ఇస్ ద ఈక్వటోరియల్, వన్ ఇస్ ద యాక్సిల్ పొజిషన్ చూసుకోవాలి. మనం యాసిడ్ ఇది ఏం లేదు. ఇక్కడ ఏమన్నా ఆల్రెడీ స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్ అన్నాం కదా. యాక్సిల్ ఉన్నది రియాక్టెంట్లో, యాక్సిల్ ఉన్నది యాక్సిల్గానే ఉంటుంది, రియాక్టెంట్లో యాక్యూటర్గా ఉన్నది ఈక్వల్గా ఉంటుంది. దాన్ని స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్ అని అంటాం అనమాట. ఇక్కడ సేమ్ రియాక్షన్ జరుగుతుంది చూడండి. ఇలా ఇక్కడ ఎలా ఉండేది అలాగే CH3 H CH3 H. ఇక్కడ ఏమవుతుంది సార్? ఫర్దర్ మన ఫైనల్ కన్వర్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఇక్కడ ఎస్ట్రోన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ క్లోరిన్ పొజిషన్లో C డబుల్ బాండ్ O R, ఇక్కడ ఖచ్చితంగా CH3. అర్థమవుతుంది సార్. మీ మెకానిజం వేసుకొని చూడండి, అదే ఏర్పడుతుంది. ఇక్కడ CH2 మైనస్ ఫాలో అయ్యి తర్వాత OR మైనస్ ఏర్పడి ఇక్కడ మళ్ళీ O మైనస్ కన్వర్ట్ అయ్యి CH2 మైనస్ ఇక్కడికి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి, నేను ఫర్దర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది దాని యొక్క స్టీరియో స్పెసిఫిటీ మారిందా లేదా. చూడండి, యాక్టోల్ ఉన్నది యాక్సిల్ ఉన్నది యాక్సిల్లోనే, యాక్టోల్ ఉన్నది యాక్టోల్లోనే, ఈక్వటోల్లోనే మారింది అనమాట. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్. చూడండి ఇక్కడ మళ్ళీ కొంచెం మార్చాం కదా. ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ యాక్సిల్ ఉంది, ఇక్కడ ఈక్వటోల్ ఉంది కదా. COCH3 అనేది ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఎలా ఉన్నది అలానే ఉంటుంది. మీరు మెకానిజమ్స్ ట్రై చేసుకున్నా అదే అవుతుంది. ఓకే. ద రియాక్షన్ ఎలా వస్తుంది సార్? యాసిటీస్ మళ్ళీ ఏ మారు స్టీరియో స్పెసిఫిక్ నెక్స్ట్ ఏ మారుతుంది. ఇక్కడ ఏమవుతుంది సార్? CH3. ఇక్కడ ఏమవుతుంది సార్? సారీ, COCH3 CH3. ఓకేనా. ఏం మారదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కార్బానియన్ ఫామ్ అవుతుంది. CH2 మైనస్ కార్బానియన్ ఫామ్ అయిన తర్వాత ఈ కార్బానియన్ అనేది ఎలా ఈ కార్బన్ మీదకి అయినప్పుడు ఇక క్లోరిన్ ఎలా పోయి ఏమవుతుంది సార్? ఇక్కడ గీసే ప్రయత్నం చేస్తాం చూడండి. ఓకేనా. ఇక్కడ సైక్లోప్రోపెన్ రింగ్ ఏర్పడుతుంది అన్నమాట. CH2 ప్రోపెన్ రింగ్ ఇలా ఏర్పడిన తర్వాత ఏమవుతుంది సార్? OR మైనస్ రియాక్ట్ అవుతుందా? OR మైనస్ రియాక్ట్ అయినప్పుడు O మైనస్ OR అయినప్పుడు ఏమవుతుంది చూడండి. ఇలా చూడండి,
ఇలా ఏర్పడి మనకి ఇది యాక్సియల్లో ఉండిపోద్ది, ఇదేమో యాజ్ సేమ్ పొజిషన్లోకి వెళ్తుంది అనమాట. ఒక ఆబ్వియస్గా అక్కడ చూడండి మళ్ళీ ఏమొస్తుంది, సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ CH2 మైనస్ అనేది CH2 మైనస్ ఇలా వస్తుంది. ఇది యాక్సియల్ వెళ్ళిపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది కదా యాక్సియల్, ఇది యాక్సియల్లో ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుంది సార్, ఖచ్చితంగా ఇంకోటి ఏంటి అవుతుంది, ఈక్విటోరియల్ పొజిషన్లోకి వెళ్తుంది అని. అదే ఏమవుతుంది, సి డబుల్ బాండ్ ఓ CH3. ఓకేనా, ఇక్కడ CH2 మైనస్ అనేది న్యూట్రలైజ్ అయ్యి CH3గా మారిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మిథైల్ గ్రూప్స్ మనం యాక్సిల్లో ఉందా ఈక్విటోరియల్ ఉందా చూసుకోవాలన్నమాట. మనకు ఒక చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ నుంచి ఇక్కడ CH3 అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంచా చూడండి ఒకసారి, యాక్సియల్ పొజిషన్లో ఉంది. సో CH3 అనేది యాక్సియల్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి COCH3 అనేది COCH3 నుంచి మనకి ఇక్కడ మెథైల్ గ్రూప్ వస్తుంది కదా, ఈ COCH3 అనేది ఏ పొజిషన్లో ఉంటే CH3 అనేది అదే పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ COCH3 అనేది ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి CH3 అనేది ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంటుంది. అందుకే మనం స్టీరియో స్పెసిఫిక్ అన్నాం. వెన్ ఈస్ ద యాక్సిల్ ఈస్ ద యాక్సిల్, ఈక్విటోరియల్ ఈస్ ద ఈక్విటోరియల్, దెన్ ఇట్ కాల్డ్ యాజ్ a stereospecific reaction. ఓకేనండి, స్పెసిఫిసిటీ అంటే అదే, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దేర్ పొజిషన్స్ అనమాట. అక్కడ ఒక పొజిషన్లో ఏం చేంజ్ అవ్వదు అనమాట. ఈ యాక్సిల్ విల్ బి యాక్సియల్, ఈక్విటోరియల్ విల్ బి యాక్సియల్. ఎలా ఎన్ని కాంపౌండ్స్ తీసుకున్నా మనం అదే ఫాలో అవ్వాలన్నమాట. మనం చూసుకోవాల్సింది ఈ మెకానిజం అనేది సేమే మనం ముందు మాట్లాడుకునేది, కాకపోతే ఇక్కడ సైట్లో చైర్ ఫామ్ వేసి మనం కన్ఫర్మేషన్ వేసి దాని రాసాం అనమాట. ఇక్కడ CH2 అనేది యాక్సియల్లో ఉందంటే ఖచ్చితంగా COCH3 అనేది వేరే పొజిషన్లోకి వెళ్తుంది కదా. వేరే పొజిషన్ ఏముంది, రెండు పొజిషన్ ఉన్నాయి ఆల్రెడీ. ఒకటి CH2 మైనస్ అనేది ఇక్కడ విరగొట్టినప్పుడు ఏమైంది, యాక్సియల్ పొజిషన్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొకటి ఏమో CH3 అనేది ఎస్టర్ అనేది ఈక్విటోరియల్ పొజిషన్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం 3D డైమెన్షన్లో అర్థం చేయకుండా ఒక పొజిషన్ అనేది యాక్సియల్ ఆక్యుపై చేసిందంటే ఆబ్వియస్గా ఎస్టర్ అనేది ఈక్విటోరియల్ పొజిషన్లోకి వెళ్తుంది అని చూడాలి. ఓకేనండి, ఇది ఫేవర్స్ రియాక్షన్ కాన్సెప్ట్ విత్ సెవరల్ ఎగ్జాంపుల్స్ అనమాట. మనం ఇప్పుడు ప్రీవియస్ బిట్స్లోకి వెళ్దాము. ఓకేనా సార్, ప్రీవియస్ బిట్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి CSIR నెట్ 2016 జూన్ అండ్ డిసెంబర్ 2017 CSIR నెట్ అండ్ IIT ఎగ్జామ్ 2017. ఇలా చాలా బిట్స్ ఉన్నాయి సార్. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తారా ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను టుమారో వీడియోలో నేను మొత్తం ప్రీవియస్ బిట్స్ ఆఫ్ ఫేవర్స్ రియాక్షన్ బోర్డు చాలేదు కాబట్టి నేను రాయలేదు. ఇవన్నీ టెస్ట్ యువర్ సెల్ఫ్గా తీసుకోండి. టెస్ట్ యువర్ సెల్ఫ్ నేను ఫర్దర్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనండి, దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. మర్చిపోవద్దు లైక్ చేయడం, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం, మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.